వెల్కమ్ టు సతీష్ వ్లాగ్స్. నాడు నేడు ప్రపంచం ఎలా ఉందనేది చూద్దాం మనం. ఇవాళ దుబాయ్ మనం చూస్తున్నాం. ఇది ఎర్రటి ఎండలతో బగబగలాడే దుబాయ్. ఇది కృత్రిమంగా వర్షాలు కురిపించుకుంటుంది. నేచర్ ప్రకారం వర్షాలు రావు. ఈ కృత్రిమంగా వర్షాలు ఎలా కురవాలి అనేది ప్రయోగం చేస్తుంటే ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యి ఫ్లడ్స్ వచ్చాయి. ఇది దుబాయ్ వరదల్లో మునిగిపోవడానికి రీజను. ఈ దుబాయ్ వరదల్లో మునిగిపోవడానికి రీజన్ ఇదైతే 6 నెలలు పడాల్సిన వర్షం వరదలు ఏదైతే ఉందో 12 గంటల్లో దుబాయ్ని ముంచేశాయి. అంటే 6 నెలలకి సరిపడా వర్షం ఏదైతే వాళ్ళు కురిపించుకుంటారో కృత్రిమంగా, అలాంటిది 12 గంటల్లో వచ్చేసింది. అలాంటి వరదలు అవి మొత్తం దుబాయ్ మునిగిపోయింది. మనం అంతా చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అసలు మామూలు కాదు. ఫ్లడ్స్ ఎలా అంటే కంప్లీట్గా ఉంది. గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకొని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలని చెప్పి దుబాయ్ గవర్నమెంట్ కూడా అందరికీ న్యూస్ స్ప్రెడ్ చేసింది. అండ్ దుబాయ్ అలా ఉంటే అది మొన్న జరిగిన విషయం దుబాయ్లో. నిన్నటి నుంచి జరుగుతున్న విషయం చైనాలో. దుబాయ్లో ఎలా అయితే ఫ్లడ్స్ వచ్చాయో చైనాలో కూడా అదే విధంగా వచ్చింది. కానీ చైనా ఎలా ఉంది అంటే చైనా కంప్లీట్గా మునిగిపోయి ఏ పరిస్థితి లేకుండా హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది మనం చూస్తున్నాం. ఇలా దుబాయ్లో వర్షంతోనే ఆగింది వరదలు. కానీ చైనాలో చూసుకుంటే ఒడిగళ్ళ వాన, గులకరాలు లాంటి ఒనిగళ్ళు పడి చాలామందికి దెబ్బలు తగిలి వాళ్ళందరూ హెల్ప్ కోసం ఎదురు చూస్తా చాలా ఇల్లు మునిగిపోయి ఇలా ఉంది. ఈ పరిస్థితి మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇలా ఉంది ప్రజెంట్ చైనా. అలాంటిది చైనా గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకొని ఎవరికి వాళ్ళు ఇళ్ళలో కూర్చొని వర్క్ చేసుకోవాలని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఇలా జరుగుతుంది, ప్రపంచం ఇలా నడుస్తుంది. మరి చూద్దాం ప్రపంచం ఇంకా ఎంత దూరం పోతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారో చూద్దాము. కానీ ఇలాంటి వీడియోస్ నేను పెట్టాలి అంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి న్యూస్లు అందరికీ తెలియాలని చెప్పండి. కానీ బెల్ ఐకాన్